విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రం వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియే ఉంటుంది. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోతుంది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనః. అర్జున, ఇంద్రియములు ప్రమదశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించడానికి ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగికొని పోవుచునే ఉంటాయి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః. కనుక సాధకుడు ఆ ఇంద్రియముల అన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలను. ఎలయనగా ఇంద్రియములను వశమునందు ఉంచుకొని వాని బుద్ధి స్థిరముగా ఉంటుంది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. విషయ చింతన చేయనప్పుడు పురుషునకు ఆ విషయములందు ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అట్టి క్రోధం వలన వ్యామోహం కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్న భిన్నమగును. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశము వలన మనుషుడు తన స్థితి నుండి పతనమగును. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. అంతఃకరణమును వశమునందుంచుకున్న సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో యాశు బుద్ధి పర్యవతిష్టతే. మనః ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదొలగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థితమగును. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనాః నచాభావయతః శాంతిః అశాంత్యస్య కుతః సుఖం. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎలా లభిస్తుంది? ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేస్తుంది. అలాగే ఇంద్రియార్థములయందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణాశక్తిని హరించివేయును. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః. కనుక ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉండును. ఓం నమో భగవతే వాసుదేవాయ.